మా దేవాలయానికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళు దోచుకు తింటూ ఉన్నారు. ఎవడు అధికారంలో ఉంటాడో వాడికి నేను ప్రతిపక్షం. క్రైస్తవంలో మీకు క్రైస్తవులతో పడిరాక హిందువులలోకి వచ్చారా? యేసుని నమ్మని వాడి జీవితమే వ్యర్థం అనుకుని నేను బతికా. యేసుకు సంబంధించిన ఒక్క చారిత్రక ఆధారం కూడా ఈ రోజు కూడా దొరకలేదు. పుస్తకాలు చరిత్ర చదువుకున్నారా మీరు? చదివాను. చదివారా? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని విన్నారా? ఎవరిని ఆధారంగా చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని పెట్టారు? హిందూ దేవతలను దేవి దేవతలను నమ్మేది ఎంతమంది? క్రైస్తవ దేవుడైనటువంటి యేసు ప్రభువును నమ్మేది ఎంతమంది? మీరు అడగాలనుకున్న ఉద్దేశం నాకు క్లారిటీగా ఉంది. అంటే ఎక్కువ మంది నమ్మేవాళ్ళు నిర్వహణ దేవుడని మీ ఉద్దేశం. అంటే ఎక్కువ మంది నమ్మేటోళ్ళు అందరు పిచ్చోళ్ళ? ప్రాణం పోతున్నా సరే ఇచ్చిన మాట తప్పకూడదు. ఇది రామాయణం నేర్పుతున్న విలువ. రామాయణం మాత్రమే నేర్పుతున్న విలువ. సీతమ్మ గారిని ముట్టుకున్న దాఖలాలు లేవు రావణాసు. మీకు మీరు చదివిన రామాయణంలో లేదేమో. మీరు చదివిన దాంట్లో ఉన్నాయా? సీతమ్మ తల్లిని జుట్టు పట్టుకుని తీసుకువెళ్ళాడు రావణాసు. మీరు ఇందాక నాకు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్తే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు రాసుకున్నారని చెప్పేసి అన్నారు కదా. అవును. ఇప్పుడు కూడా నేను ఏమంటా అంటే మీకు నచ్చినట్టుగా మీరు రాసుకున్నారంటే మీరేమంటారు? మీ కాలికున్న చెప్పును తీసి చూపించడం ఎంతవరకు కరెక్ట్? చెప్పు చూపించడమే కాదు, అవసరమైతే చెప్పు తెగేదాకా తంతాను కూడా. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. మళ్ళీ కూడా అదే మాట మాట్లాడతా. నా ధర్మానికి హాని కలుగుతుంది ఒకటి వల్ల అంటే చెప్పు తీసి కొడతారు, నన్ను జైల్లో పెడతారో ఉరిదిస్తారో తీసిపారేయండి. ధర్మాలల్లా శాస్త్రాలల్లా వేదాలల్లా ఎక్కడ రాసున్నది బైరి నరేష్ అట్లాంటి వ్యక్తులను చెప్పులతో కొట్టాలని చెప్పేసి? మనకి సపోర్ట్గా మీరు కూడా కొన్నిసార్లు అడ్డుపడుతూ ఉంటారు, లేకపోతే దాట వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. నాకు మీరేం చుట్టాం కదా, ఆయన ఏం చుట్టాం కాదు కదా. నన్ను జైల్లో పెడతారా? పెట్టండి. రాజ్యాంగ పరంగా నాకు ఏ శిక్షలు ఎందుకు రాజ్యాంగం తెగించడం కాదు, ఇది కాకపోతే ఏమంటారు? కమిట్మెంట్ అంటారు దీన్ని. ఇదేంది సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కొట్టనీకి తిట్టనీకి కమిట్మెంట్ పెట్టుకుంటారా? అసలు ధర్మం అంటే ఏంటిది? భార్య దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని పిల్లల దగ్గర పాటించాల్సిన ధర్మాన్ని భార్య దగ్గర పాటించకూడదు కదా. మీరు నమ్మిన ధర్మాన్నో లేకపోతే ఇంకోటో తిడితే చెప్పుతో కొడతా తంతా, వీలైతే ఇంకేమైనా చేస్తే జైల్లో కూడా పోతానన్నారు కదా. ఓకే, అటెంప్ట్ మర్డర్ చేసి మీరు జైలుకి పోయి బాధపడేది ఎవరు? నాలాంటి వాళ్ళు నా కుటుంబం బాధపడుతుందేమో అని ఆలోచించుకుంటే సమాజం ఏమి. మీరు క్షణికావేశంలో కొన్ని కొట్టి జైలుకి పోయి భార్యను పిల్లను తల్లిని తండ్రిని చక్కగా చూసుకోలేని లలిత్ కుమారు సమాజాన్ని ఏం కాపాడినట్టు? నాకు క్షణికావేశం లేదు, ఏది చేసినా పూర్తి స్పృహలో. పర్సనల్గా చూస్తే మీకు రాజకీయ ఎజెండాలు కూడా లేవు. ఇదంతా అవసరమా మరి మీకు? బియాండ్ ద పొలిటికల్ ఎజెండా నేను వర్క్ చేస్తూ ఉన్నాను. నాకు ధర్మం మాత్రమే ఇంపార్టెంట్. నువ్వు ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసావా అని చెప్పేసి ఎవరన్నా అంటారే మనమన్నాడు ఇప్పటిదాకా. ఈ ఎలక్షన్లకు వచ్చే ఎలక్షన్లకు రాజకీయ అరంగేట్రం చేస్తాడు లలిత్ కుమార్ అంటే ఏమంటారు? నిమిషం తర్వాత మీరేం అడుగుతారో నేనేం చెప్తానో మనకు తెలియదు. సంవత్సరం తర్వాత అంటే ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. వేదాలు చదవని లలిత్ కుమారు హిందూ ధర్మం గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, సనాతన ధర్మం గురించి ఎందుకు మాట్లాడతాడు? చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడం, చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళడం అనేది కొంచెం విచిత్రం అనిపిస్తలేదా మీకు? ఏం విచిత్రం అనిపించట్లేదండి. ఈ స్వర్గ నరకాలు ఎక్కడ ఉంటాయో చెప్పగలుగుతారా లలిత్ గారు మీరు? కేవలం సైన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే కనుక, సైన్స్ కడుపులో ఉండగానే మనిషికి ఈ లోపాలు ఏమీ లేకుండా ఉండేలాగా, వాడు బాగా అదృష్టవంతుడిగా ఐశ్వర్యవంతుడిగా పుట్టేలాగా చేయొచ్చుగా ఏదైనా టీకా తయారు చేసేసి. ఏం లేకుండా పుట్టిన వాళ్ళు అంబానీలు ఆదానీలు అయిన లేవా?